65వ పాఠం. సింహం చిట్టెలుక. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఒకరోజు అది వేటాడి అలసిపోయి నిద్రపోతోంది. అక్కడే పడుకున్న చిట్టెలుక దానిమీదికి గెంతింది. నిద్రలో ఉన్న సింహం మీద గంతులేయడం దానికి సరదాగా అనిపించింది. ఇంతలో సింహానికి మెలకువ వచ్చింది. తల మీద గెంతులేస్తున్న చిట్టెలుకను పట్టుకుంది. దానికి ఎంతో భయం వేసింది. నేను మృగరాజును, నా మీదే గెంతులేస్తావా? నీకెంత ధైర్యం? అంది సింహం. అదేం లేదు, మీరు నిద్రపోతున్నారు కదా అని ఇలా చేశాను. నన్ను చంపవద్దు, నేను మీకు సహాయం చేస్తాను అంది చిట్టెలుక. ఎలుక సహాయం చేస్తాను అనడం సింహానికి నవ్వు తెప్పించింది. అది గట్టిగా నవ్వుతూ, నువ్వు నాకేం సహాయం చేస్తావు? పో పో, పారిపో అంది. చాలా రోజులు గడిచాయి. ఒకరోజు సింహం ఏదో ఆలోచనలో వెళుతుండగా ఒక వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా వలలోంచి బయటపడలేకపోయింది. పెద్దగా అడవి దద్దరిల్లేలా అరవసాగింది. సింహం అరుపులు విని చిట్టెలుక పరుగు పరుగున అక్కడికి వచ్చింది. సింహం వలలో చిక్కుకొని ఉండడం చూసింది. గబా గబా తన పదునైన పళ్ళతో వలను కొరికి వేసింది. చిన్న జంతువైన ఎలుక తనకు సహాయం చేయడం సింహానికి సంతోషం కలిగించింది. అప్పటి నుండి సింహం చిట్టెలుకలు మంచి స్నేహితులుగా ఉండసాగాయి.